స్వామి నవనారసింహ స్వరూపం, నవనారసింహ నవతత్వం. ఈ నవతత్వంలో మొదటి తత్వం ఉగ్రం. అది ఉగ్రం అంటే కోపంగా మనం భావించడానికి వీల్లేదు. తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించటానికి తపరకరణం చెందినటువంటి అనన్య గతిత్వం కానీ, అనన్య శేషత్వం కానీ, అనన్య భావత్వం కానీ లేనటువంటి ఏకైక నిష్కామ్య గుణమే అది ఉగ్రము. ఆ ఉగ్రం ఎవరిని రక్షించింది? ప్రహ్లాద దానవ శిశోక్కిల భక్తిగమ్య, భక్తే గమ్యంగా ఉండబడేటువంటి ప్రహ్లాదుణ్ణి రక్షించింది. మరి మనకు కూడా ప్రకృష్టమైన ఆహ్లాదం కలిగిన ప్రహ్లాద తత్వం ఉంటే ఒక ప్రహ్లాదుడికి ఒక నారసింహస్వామి బహిర్గతమై మనకు దర్శనమిస్తాడు. అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువై పరమాణువులో పరమాణువైనటువంటి స్వామి ఎక్కడి నుంచి రమ్మంటే అక్కడి నుంచి మాత్రమే వచ్చాడు. లేకపోతే హిరణ్యకశిపుడు కాస్త తేడా వహిస్తాడు. అంగ పొడుదే అవన్ వియత్తోన్యన్ ఎన్ సింగిపిరానే, ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా అఘటనాఘటన సామర్థ్యాన్ని వహించి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి ఇచ్చిన వరాలకు భేదం లేకుండా అభేదమయుడై స్తంభోద్భవుడై ఆవిర్భావం చెందినటువంటి దృశ్యమే ఆయన ఉగ్రస్వభావం, ఉగ్రరూపం. ఆ ఉగ్రం లోక కళ్యాణమే తప్ప లోక ఇతర కాంక్ష కాదు. ఇక వీరం, ఆయన వీరత్వం ఎలాంటి వీరత్వం అండి? ఎవరైనా తన యొక్క వీరత్వాన్ని పాండిత్యంలో కానీ, వైభవంలో కానీ, ఇతర విషయాల్లో కానీ సభాస్థానంలో వీరత్వాన్ని నిరూపించుకోవాలి. ఆ వీరత్వం ఎలాంటి వీరత్వం? దానవీరం, దయావీరం, ఇంద్రియ నిగ్రహ వీరం అనేటువంటి 9 రకాల వీరతత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలన్నిటికీ కూడా పరాకాష్ట. అవి కూడా నవభక్తి సమన్వితంలో ప్రత్యక్ష పరోక్ష వాక్య వ్యంగ్యార్థాలలో కూడా అవి భక్తి రేవగరీసే భక్తికే అంకితం అవుతాయి. అలాంటి వీరత్వం ఆయుధాలు అక్కర్లేదు, మనుషులు కాదు, జంతువులు కాదు, కింద కాదు, మీద కాదు, దిశల్లో కాదు, దశ దిశల్లో కాదు అని వారి హిరణ్యకశిపుడి యొక్క తెలివినంతటినీ కూడా కూర్చుకొని వరం పొందినటువంటి వరంలోనే వారి సంహారానికి స్వామి మేధావి విక్రమ క్రమ తత్వాన్ని వహించి తన వీరత్వాన్ని నిరూపించుకొని సర్వప్రహరణాయుధ, ఆయుధము కాని శ్రీనఖములతో వజ్రనఖములతో వరికంకికి నొప్పి తెలవని రీతిలో హిరణ్యకశిపుణ్ణి సంహారం చేసినాడు.